ऐतल सद्गुरु प्रो महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं వందే శ్రీ సత్యయాఖ్య గురు పరంపరాం। దయతల సద్గురు ప్రో మహారాజుకు జై। ఈరోజు మరి శ్రీ బోధానంద నేతి పార్థివ్ గారి యొక్క మరి వార్షిక ఆరాధన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవటం జరిగింది. మన ఆశ్రమంలో కూడా చేసాము. మొన్న ఎవరో అడిగారనమాట, మన ఆశ్రమంలో చేశారు కదండి, మళ్ళీ ఇవాళ ఇక్కడ చేస్తున్నారేంటన్నారు. అంటే ఆశ్రమంలో చేస్తారు, మళ్ళీ ఆ రోజు కూడా ఇక్కడ గురువుగారి కుటుంబ సభ్యుల వరకు పిలిచి ఇట్లా చేస్తారు అని చెప్పాను. ఎందుకంటే ఈ పూజ అంటే అక్కయ్య గారికి చాలా ఇష్టం. మనకి కొంతమంది కొన్ని చేసేప్పుడు వాళ్ళని చూస్తే అర్థం అవుతుంది, వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు చేసే చూస్తే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఎంత ఇష్టంతో చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొంతమంది మనకి చుట్టాలు వచ్చినప్పుడు, లేకపోతే మనం చుట్టాలు వెళ్ళినప్పుడు కానీ కొంతమంది పట్ల వాళ్ళు చూపెట్టేటువంటి భావన కానీ వాళ్ళు చేసేదాన్ని చూస్తే వాళ్ళకి ఇష్టం ఉంది, ఇష్టం లేదు అనేదాన్ని మనం ఊరికనే గుర్తించవచ్చు. అంటే డెడికేషన్ ఉన్నప్పుడు వేరు, లేనప్పుడు వేరు. ఇష్టం లేదనుకోండి, నిన్నటి సాంబారే పోస్తారు, ఇవాళ సాంబార్ పెట్టడం. ఇష్టం ఉంటే అది వేరు. అయితే అక్కయ్య గారు నిన్నటి నుంచే అక్కడ నిన్న మౌలాలీల పూజ ఉన్నా కానీ ఈ కార్యక్రమం ఉన్నదన్న అక్కడ కూడా ముఖ్యమే అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఉన్నదన్న ఉద్దేశంతో ఇవన్నీ సమకూర్చుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేశారనేది నాకు తెలుసు, అక్కయ్య గారికి తెలుసు. ఎందుకంటే ఇది శ్రద్ధగా చేయాలి, ఇది శ్రద్ధగా చేయాలి అనేటువంటిది ఒక్కటే ఉద్దేశం. ఎంత కష్టపడతారో అన్నీ వారే చేయాలని, ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వద్దన్నదే ఉద్దేశం వారు. అంటే ప్రతి దాని ఇష్టంతో చేశారు కాబట్టి అవన్నీ కూడా అంత రుచిగా ఉన్నాయి. ఆ రుచిగా ఉండటానికి ఇందాక పరమేశ్వరుడు గారు అన్నారు కదా, చేయటం వల్ల కాదు రుచి వచ్చేది, ఆ ఎఫర్ట్, ఆ చేసేటువంటి వాళ్ళ ఉద్దేశం, ఇంటెన్షన్ ఏదైతే ఉన్నదో అది కూడా ఆ ఫుడ్ మీద ఆ ప్రభావం చూపిస్తుందని వారు చెప్పారు. అది ఖచ్చితంగా వాస్తవం, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇప్పుడు మనం భోజనం చేసామనుకోండి, అది ఒక ప్రసాదంలా స్వీకరించాం. అది కొన్ని చోట్ల తింటే ఇంటికి వెళ్తే మనకి ఎట్లా ఉంటుంది, కొంచెం హెడేక్ రావటం, కడుపు నొప్పి రావటం, అనీజీగా ఉండటం అట్లుంటుంది. కానీ ఇక్కడ చూడండి, మీరు ఇంటికి వెళ్ళలేక చూడండి, రేపటి వరకు కూడా మీకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫుడ్ మొత్తం, తీసుకున్నటువంటి ఫుడ్ మొత్తం కూడా మనకు ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఎందుకంటే వారు అంత భక్తితోటి, అంత శ్రద్ధతోటి, అంత ప్రేమ ప్రపూర్ణంగా మనకు అందించారు. ఇది మనందరికీ కూడా తెలిసింది. ఇలా చేసేవాళ్ళు మనకి చాలా తక్కువ మంది కనిపిస్తారు. మనకి చెయ్యాలి అనే ఉద్దేశంతో చేసేవాళ్ళు కొంతమంది, శ్రద్ధగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఏ వెలితి ఉండకూడదు అనేటువంటిదే అక్కయ్య గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇంత ఎందుకు చేశారు, మరి ఇంత ఎందుకు చేస్తున్నారు, మరి అది కూడా ముఖ్యమే కదా. ఎందుకంటే మరి ఇక్కడికి వచ్చినటువంటి మనందరం కూడా వారికి ఆత్మీయులు. మనమందరం కూడా ఒక గురువు యొక్క సన్నిధిలో ఒకే చోట కూర్చొని ఆ యొక్క జ్ఞానాన్ని పంచుకున్నటువంటి వాళ్ళు. ఆ గురువు దగ్గర మనం జ్ఞానాన్ని పంచుకున్నటువంటి వాళ్ళు. మనకంటే ఇంకా వారికి ఆత్మీయులు ఇంకెవరు ఉంటారు? ఇంకా ఉంటారా? ఖచ్చితంగా ఎవరు ఉండరు. మనమే వారికి ఆత్మీయులు, వారు కూడా మనకు అంతే ఆత్మీయులు, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఓకే. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా మన గురువుగారు ఏం జ్ఞానాన్ని చెప్పారో దాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఇదంతా, ఈ ప్రయత్నం అంతా ఎందుకంటే మన గురువుగారు ఏ జ్ఞానాన్ని అయితే చెప్పారో ఈ యొక్క ఆరాధన సందర్భంగా ఆ జ్ఞానాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం. మనందరికీ తెలుసు గురువుగారు ఏం చెప్పారు, కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు. కానీ ఇక్కడ వారు చెప్పింది గుర్తు చేసుకునే అవకాశం మరొకసారి మనకు వచ్చింది ఈ సందర్భంగా. మనం ఇందాక ప్రార్థన చేసిన తర్వాత చదివామటి, హృత్పుండరీక మధ్యస్థం సకలాంనాయ సంస్థుతం ధ్యాయామ్యహం సదా భక్త్యా సకలాభీష్టదాయకం. మనకున్నటువంటి సకల అభీష్టాలు నెరవేరాలంటే ఏం చేయాలి?
సకల అభీష్టాలు నెరవేరాలంటే ఏం చేయాలి అంటే హృత్పుండరీక మధ్యస్థం, హృదయ కమలం యొక్క మధ్యలో, హృత్పుండరీకం హృదయ పద్మం యొక్క మధ్యలో మనం ఆ పరమాత్మను ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. పరమాత్మని ఎక్కడ ధ్యానం చేయాలి అంటే హృత్పుండరీక మధ్యస్థం. ఓకే, మరి నీకు ఎవరు చెప్పారు అక్కడ ధ్యానం చేయమని చెప్పి? ఇప్పుడు అంటారు, మనం ఏదైనా ఒక పని చేసినాం అనుకోండి, మీకు ఎవరు చెప్పారండి అట్లా చేయమని అంటారా? అనరా? సపోజ్ అమ్మ పరమన్నం వండితే ఒకళ్ళు సపోజు లవంగాలు వేసారు 2, వానకి నడితే మేము ఎప్పుడు లవంగాలు వేసుకోలేదమ్మా అంటారు. మరి మీకెవరు చెప్పారంటే సో పలానోళ్ళు చెప్పారు, పలానా కారణంతో అంటమానమా? అట్లే ఇప్పుడు హృదయ పుండరీకమునందు, హృదయ కమలమైనందు, నీ యొక్క హృదయ కమలమునందు పరమాత్మను ధ్యానం చేయమని చెప్తున్నారు కదా. ఎవరు చెప్పారు? మీకు ఎవరు చెప్పారండి అంటే సో మాకు పలానా వాళ్ళు, మనమేమంటాం గురువుగారు చెప్పారంటాం, మనమేమంటాం గురువుగారు చెప్పారంటాం. కానీ అక్కడ ఏమని చదువు, హృత్పుండరీక మధ్యస్థం సకల ఆమ్నాయ సంస్థుతం. ఆమ్నాయము అంటే వేదం, సకల ఆమ్నాయము అంటే 4 వేదాలు, అంటే వేదాలు మొత్తం కూడా సంస్థుతం స్తుతి చేసినాయి, అంటే తెలియజేసినాయి. మనకు చెప్పబడినటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనేటువంటి 4 వేదాలు కూడా ఏమని చెప్తున్నాయంటే హృదయ పద్మం యొక్క మధ్యలో, హృదయ పద్మం యొక్క మధ్యలో ఆ యొక్క దైవాన్ని భావన చేయండి, ధ్యానం చేయండి అని చెప్పారు. ధ్యాయామ్యహం సదా భక్త్య అంటే భక్తితో సదా ఎల్లప్పుడూ, అహం నేను ధ్యానం చేస్తాను, ధ్యానం చేస్తున్నాను. ఓకే, అర్థమైంది కమ్మా. హృదయ పుండరీకం యొక్క మధ్యలో ఆ యొక్క దైవాన్ని మనం ధ్యానం చేస్తే మనకున్నటువంటి సకల అభీష్టాలు నెరవేరుతాయని చెప్పారు. ఇది ఇక్కడ చెప్పారు కదా. నాయన గారు ఇదే విషయానికి మనకు గీతార్థ దరువు రాశారు. రూపనామంబు లేకను రూఢిగాను ఆది మధ్యాంతములు లేని అచలగురుని మ్రొక్కి వినుతుంచి ప్రార్థించి ముదముతోను ఇతర సంకల్పములు లేని విమల చెరుతు. ఇప్పుడు అక్కడ మనం ధ్యానం చేసేటువంటి దైవం ఎలా ఉన్నాడని చెప్తున్నారు? రూపనామంబు లేకను రూఢిగాను. అక్కడ మనం ఆరాధించేటువంటి దైవానికి రూపం లేదు, నామం లేదట. ఒక రూపం ఉందనుకోండి, దానికి ఒక నామం ఉంటుంది. రూపమే లేదనుకోండి, మనం ఏ నామంతో పిలుస్తాం? రూపం లేనప్పుడు నామంతో అవసరం లేదు, అవునా కాదా? ఇప్పుడు ఇది చూసినాం అనుకోండి, ఒక రూపం ఉంది, దానికి ఒక పేరు పెడతారు. రూపం ఉన్నప్పుడే పేరు ఉంటుంది, అవునా కాదా? రూపం లేకపోతే, ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీనికి ఒక రూపం ఉంది కదా, రూపం ఉంటేనే పేరు అవసరం. రూపమే లేదనుకోండి, పేరుతో అవసరం ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ చెప్పబడేటువంటి దైవానికి రూపము నామము 2 లేవని చెప్పారు. మనం ధ్యానం చేయాల్సినటువంటి దైవం ఎట్లా ఉన్నాడంటే నామరూపాలు లేకుండా ఉన్న దైవాన్ని ధ్యానం చేయాలట. మరి ఇప్పుడు మనం ఏ దైవాన్ని ధ్యానం చేస్తున్నాం? మళ్ళా ఆ దైవానికి ఇంకో లక్షణం చెప్పారు. ఆది మధ్యాంతములు లేని అచల గురుని. ఆది లేదు, మధ్య లేదు, అంతము లేదు. మనం ఆరాధించేటువంటి ఆ గురుస్వరూపం గుకారస్య గుణాతీత రుకారస్య రూపవర్జిత, గుణరూపములు లేనటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపానికి గుణము లేదు, రూపము లేదు, నామము లేదు. అలాంటి దైవాన్ని ఇప్పుడు మనం ధ్యానించాలి. ఆది మధ్యాంతములు లేని అచల గురుని. శంకరాచార్యుల వారు ఒక డెఫినిషన్ చెప్పారు. ఈ ప్రపంచంలో ఏది మాయ, ఏది దైవం అని తెలుసుకోవటానికి మొదలు చివర ఉంటే అది మాయ, అది నశించిద్దని చెప్పారు. ఒకటే ఫండమెంటల్ చెప్పారు, యూనివర్సల్ ఫండమెంటల్. మొదలు చివర ఉంటే అది నశించిద్ది, ఆది అంతం. కాబట్టి ఇక్కడ దీంట్లో ఏమన్నారంటే ఇంకో పదం కూడా, ఆది మధ్య అంతములు లేని అచల గురుని అన్నారు. మొదలు లేదు, చివర లేదు. సపోజ్ ఉదాహరణకి ఒక స్టూల్ ఉందనుకోండి, దానికి మొదలు చివర ఉందా లేదా? ఒక ఫ్యాను మొదలు చివర ఉందా లేదా? ఒక లైటు మొదలు చివర ఉందా లేదా? కుర్చీ మొదలు చివర ఉందా లేదా? ఒక డోరు మొదలు చివర ఉందా లేదా? ఒక ఇల్లు మొదలు చివర ఉంటుందా ఉండదా? ఒక వీధి మొదలు చివర ఉంటుందా ఉండదా? ఒక ఊరు మొదల చివర ఉంటుందా ఉండదా? ఒక మండలం మొదలు చివర ఉంటుందా ఉండదా? ఒక జిల్లా మొదలు చివర ఉంటుంది కదా, ఒక రాష్ట్రం మొదలు చివర ఉంటుంది కదా.
ఒక దేశం మొదలు చివర ఉంటుంది కదా, విశ్వం లేదా ప్రపంచం, ఈ విశ్వం మొత్తానికి మొదలు చివర ఉంటుంది. దేనికైతే మొదలు చివర ఉంటుందో అది నశించిపోయింది. మొదలు ఆది అంతము ఉంటుంది. దీన్ని ఆవరణ అని చెప్పారు వేదాంతంలో. ఆవరణకు లోబడి ఆవరణకు బయట, ఆవరణకు లోపల ఆవరణకు బయట అని చెప్పారు. ఇప్పుడు మనం ఆరాధించే దైవానికి మొదలు లేదు, చివర లేదు. మొదలు చివర ఉంటే నశించిపోయింది. ఇప్పుడు దేహము ఉందనుకోండి, మొదలు చివర ఉందా లేదా? పాదం మొదలు శిరస్సు వరకు అను, ఆ పాదమస్తక పర్యంతం అను. ఆ పాదమస్తక పర్యంతం అంటే ఆ పాదం నుంచి సిక్క వరకు, శిరస్సు వరకు. మళ్ళీ ఇంకో పదం చెప్పినప్పుడు పిపీలకాది బ్రహ్మ పర్యంతం వరకు. పిపీలకాది బ్రహ్మ పర్యంతం. పిపీలకం అంటే చీమ, చీమ నుండి బ్రహ్మము వరకు ఉండేటువంటి ఈ సమస్తం కూడా ఆవరణతో కూడి ఉన్నటువంటిది, మొదలు చివర కలిగి ఉన్నటువంటిది. అంటే బ్రహ్మాండం మొత్తం కూడా మొదలు చివర కలిగి ఉన్నది కాబట్టి అది నశించుతుంది. ఓకే, మరి ఇప్పుడు చెప్పినటువంటి ఆది మధ్యాంతములు లేని అచల గురుని ధ్యానం చేయాలన్నారు కదా, ఆయన ఎక్కడుంటాడు? రూపనామంబు లేఖను రూఢిగాను ఆది మధ్యాంతములు లేని అచల గురుని మ్రొక్కి వినుతించి ప్రార్థించి ముదముతోను. అట్లాంటి దైవాన్ని మనం మ్రొక్కాలి, అట్లాంటి దైవాన్ని ఆరాధించాలి, అట్లాంటి దైవాన్ని ధ్యానించాలి. మళ్ళీ ఎట్లా? ఇతర సంకల్పములు లేని విమల చరితు. నీకు వేరే సంకల్పాలు ఉండకూడదు. నువ్వు దైవాన్ని ధ్యానం చేసేప్పుడు దైవం తప్ప ఇంకేం గుర్తు రాకూడదు నీకు. ఇప్పుడు మీరు దైవాన్ని ధ్యానం చేద్దామని కూర్చున్నారనుకోమ్మ, మీరు కూర్చోంలోనే అత్తగారు గుర్తొచ్చిందనుకో, లేదా కోడలు గుర్తొచ్చిందనుకో, షాపింగ్ మాల్ గుర్తొచ్చిందనుకో, డైమండ్ రింగ్ గుర్తొచ్చిందనుకో, మరి ఇప్పుడు ఏం ధ్యానం చేస్తున్నట్టు? ఇప్పుడు దేవాలయానికి వెళ్ళిన తర్వాత కూడా నీకు ఇష్టం లేని వాళ్ళే గుర్తుకొస్తాయి, లేదా నీకు ఇష్టమైనవే గుర్తుకొస్తాయి. కొంతమందికి ఇష్టమైనవి గుర్తొస్తాయి, కొంతమందికి ఇష్టం లేనివి గుర్తొస్తాయి. ఇష్టం లేనిది గుర్తొచ్చినా ఇబ్బందే, ఇష్టమైనది గుర్తుకొచ్చినా కానీ ఇబ్బంది. అంటే ఏం గుర్తుకు రావాలంటున్నారు ఇక్కడ? మనం ధ్యానం చేయాల్సినటువంటి దేన్ని ధ్యానం చేయాలి అంటే దైవాన్ని ధ్యానం చేయాలి. దైవం ఎలా ఉంటాడని చెప్తున్నారు? చాలా చెప్పారు. రూపం నామం లేదు, ఆది మధ్యాంతాలు లేవు. అట్లాంటి దైవాన్ని నువ్వు ధ్యానం చేయాలి. ఎంతమంది చేయగలుగుతారు? నాయన గారు కింద దరువు రాశారు. ఇది ఒక విధానం. ధ్యానముగా వించేద మద్గురు పాద నిరాజనములు వేడేదా సాన్నిధ్య మాత్రాన సకల వేదన బాపు సమధ్యయుక్తమో సద్గురు రూపమో ధ్యానముగా వించేద మద్గురు పాద నిరాజనములు వేడేదా. అబ్బా, ఒక కంక్లూషన్ ఇచ్చారు ఇక్కడ నాయనగారు. ఒక కంక్లూషన్ ఇచ్చారు. ధ్యానము గావించేదా, నేను ధ్యానం చేస్తా. ఎవరిని ధ్యానం చేయాలి? మద్గురు పాద అంటే మద్గురువైనటువంటి, నా యొక్క గురువైనటువంటి ఆ గురువు యొక్క పాదములను నేను ధ్యానం చేయాలి అని వారు చెప్పారు, నాయనగారు చెప్పారు. పాదం అంటే జనరల్గా తెలియని వాళ్ళందరూ ఏమనుకుంటారు? మా లౌకికంగా ఏమనుకుంటే కాళ్ళు అనుకుంటారు. ఇది భౌతికంగా ఉన్నటువంటి పాదాలని చాలామంది అనుకుంటారు. మన గురువుగారు చెప్పిన ఉద్దేశం అదా? ఈ పాదాల గురించి చెప్పింది, ఈ పాదాల గురించి కాదు కదా. ఈ పాదాల గురించి ధ్యానం చేసుకునే విషయమే అయితే అసలు గురువుగారి దగ్గర రావాల్సిన అవసరమే లేదు. విష్ణు పాదాలు, రామ పాదాలు, కృష్ణ పాదాలు ఎన్ని ఇమేజెస్ దొరకట్లేదు మనకి. భౌతికమైనటువంటి పాదాలు కదా. ఫస్టే వారు మనకు ఒక హింట్ ఇచ్చారు, రూపం నామం ఉండకూడదు, ఆది మధ్యాంతాలు ఉండకూడదు, అట్లాంటిది గురుపాదం, అట్లాంటి గురుపాదాన్ని ధ్యానం చేయాలని చెప్పారు. మళ్ళీ అట్లాంటి గురుపాదాన్ని ధ్యానాలు చేయండి అని చెప్పిన తర్వాత ఈ పాదాలు బొమ్మ పెట్టుకున్నాడు ఒక ఆయన. అంటే ఇవి అవసరం అంటే ఇవి కూడా అవసరమే. ఎప్పుడు ఒక ఆలంబన కోసం కొంతవరకు అవసరం. మనం ఒక స్థాయికి వెళ్ళేంత వరకు, ఒక స్థాయికి ఎదిగేంత వరకు కూడా ఒక సపోర్ట్ అవసరం. ఎందుకంటే అందరూ ఒకేసారి ఆ స్థితికి చేరుకోలేరు కదా. అందుకని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలంటే ఫస్ట్ సగుణారాధన ఉండాలా, సాకారోపాసన చేయాల్సింది. దీని తర్వాత నిరాకారోపాసన, నిర్గుణోపాసన అప్పుడు చేయగలుగుతాం. అర్థమైందమ్మా? ఇప్పుడు శబ్దంతో అవసరం లేకుండా ఉండేటువంటి స్థితి ఏమన్నీ? మాకు శబ్దాలు అవసరం లేదండి, మంత్రాలు అవసరం లేదండి,
మేము నిశ్శబ్ద స్థితిలో ఉన్నటువంటి ఆ దైవాన్నే మేము భావన చేస్తాం. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అని చెప్పారండి. బ్రహ్మము నిశ్శబ్ద స్వరూపంగా అన్నారు. నిశ్శబ్దమైనటువంటి బ్రహ్మాన్ని చేరుకోవాలంటే నాదోపాసన చేయాలా. ఓంకారం యొక్క అవసరం నీకుంటుంది. ఫస్ట్ శబ్ద బ్రహ్మాన్ని పట్టుకోవాలి. అకార ఉకార మకార అర్థమాతృక సంయుక్తంగా నువ్వు ఉపాసన చేయటం నీకు తెలిస్తే శబ్దంలో నుండి నిశ్శబ్దంలోకి వెళ్ళేటువంటి స్థితి అందులోనే ఉంది. ఆ ఓంకారంలోనే శబ్దంలో నుంచి నిశ్శబ్దంలోకి వెళ్ళేటువంటి విధానాన్ని సూచించారు. మన గురువుగారు చెప్పారు కదా, ఆ పద్ధతిగా మనం ధ్యానం చేస్తే మనం ఆ గురు పాదాలను ధ్యానం చేస్తున్నట్టు అవుతుంది. సాన్నిధ్య మాత్రాన సకల వేదన బాపు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి పదం రాస్తారు నాయన గారు. సాన్నిధ్య మాత్రాన సకల వేదన బాపు సామర్థ్య యుక్తమౌ సద్గురు రూపము. మనకేమైనా వేదన ఉంటే, దుఃఖం ఉంటే, బాధ ఉంటే ఎప్పుడు పోతుంది అంటే సాన్నిధ్యంలో ఉండాలన్నారు, సమీపంలో ఉండాలన్నారు. ఎక్కడ కూర్చోవాలా? ఉపాసన అన్నారు. ఉపాసన ఉప అంటే సమీపము, ఆసనం అంటే కూర్చోవటం. సమీపంలో కూర్చోవాలి. అమ్మ యొక్క క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం సమీపంలో కూర్చోవాలనే క్లారిటీ వచ్చింది. అవునా? ఏ సమీపంలో కూర్చోవాలి అంటే అంటే దైవానికి సమీపంలో, దైవానికి దగ్గరలో కూర్చోవాలి స్వామి అన్నారు. మనం ఎక్కడ కూర్చోవాలా? దైవానికి దగ్గరలో కూర్చోవాలి అన్నారు. ఇప్పుడు మరి దైవం ఎక్కడ ఉన్నాడని ఎక్కడ కూర్చుంటాం? చాలామంది దేవాలయంలో వెళ్ళి కూర్చుంటారు, కొంతమంది వెళ్ళి ఆశ్రమంలో కూర్చుంటారు. ఎన్నాళ్ళని ఆశ్రమంలో ఉంటాం, మరి ఎన్నాళ్ళని దేవాలయంలో ఉంటాం? అదే అర్థం. అందుకే ఇక్కడ ఏమన్నానంటే పరమాత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ కూర్చోవాలి. పరమాత్మ ఎక్కడున్నాడు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏమని చెప్తారు? సహస్రారంలో ఉన్నాడని చెప్పారు. స్టార్టింగ్లో ఏమని చెప్తారు? సహస్రారంలో ఉన్నాడన్నారు. ఇప్పుడు మన ఎఫర్ట్ అంతా ఎక్కడ ఉంటుంది? సహస్రారంలోనే కాన్సన్ట్రేషన్ చేస్తాం. సహస్రారంలోనే కాన్సన్ట్రేషన్ చేస్తాం. అలా కొంతకాలం చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఒక దివ్యానుభూతి కలిగింది, ఒక బ్రహ్మానందానుభూతి కలిగింది. నిరంతరం సహస్రారంలోని ఆ యొక్క స్వరూపాన్ని మనం భావన చేయటం ద్వారా, ధ్యానం చేయటం ద్వారా మనకు ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలిగింది. ఏమి అనుభూతి కలిగిందంటే సమస్త చరాచర జగత్తునంతటా కూడా అదే ఉన్నది అనేటువంటి జ్ఞానం దృఢమైంది. మన లోపల ఉన్నటువంటిదే మన బయట కూడా ఉన్నదని అర్థమైంది మనకి. అబ్బా ఎంత రైటే కదా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే దైవాన్ని లోపలే కాకుండా బయట కూడా చూడగలగటం, బయట కూడా చూడగలం. అందుకే బహిరంతస్య భూతానాం అచరంచరమేవచ. బహి అంటే బయట, అంతః అంటే లోపల. బయట ఉన్నది అదే, లోపల ఏదైతే ఉన్నదో లోపల ఉన్నదే బయట కూడా ఉన్నదని చెప్పారు. మనం నమ్ముతామా? ఇప్పుడు పుస్తకం అండి భగవద్గీత, పరమాత్మ చెప్పారు, చెబితే మాత్రం మనం అన్నీ నమ్ముతామా అమ్మ? కొన్ని నమ్ముతాం, కొన్ని నమ్మం. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అనుకోమ్మా, మోకాళ్ళ నొప్పి తగ్గుద్దంటే నమ్ముతాం, కడుపు నొప్పి తగ్గుద్దంటే నమ్ముతాం. కొన్ని విషయాలు ఎవరైనా చెబితే నమ్ముతాం. మరి ఎవరో చెప్పినవి అని నమ్ముతాం. మరి గురువుగారు చెప్పినవి నమ్మవా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది నమ్మవా? నమ్మట్లేదు జనం. సాక్షాత్తు పరమాత్మ యొక్క ముఖారవిందము నుండి ఆవిష్కృతమైనటువంటి జ్ఞానాన్ని విశ్వసించట్లేదు. ఎవరో మోకాళ్ళ నొప్పి తగ్గుతాయి అంటే ట్రీట్మెంట్ చేర్చుకుంటుండు. అర్థమైందమ్మా? ఎవరో ఏదో నీకు తగ్గుద్దని చెబితే ఎన్ని నమ్మకంతో వెళ్తున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి భగవద్గీతలో మరి పరమాత్మ చెప్తే కానీ ఆ యొక్క జ్ఞానాన్ని అనుభూతి చెంది ఆచరించి చెప్పినటువంటి గురువు వాక్యాన్ని ఎంతమంది విశ్వసించగలుగుతున్నారు? ఓకే, ఒక క్లారిటీ వచ్చింది. సాన్నిధ్యంలో ఉంటే, గురువు యొక్క సాన్నిధ్యంలో అంటే పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉంటే మనకున్నటువంటి వేదనలన్నీ తొలగిపోతాయి. వేదన పోతే ఉంది, ఆనందమే ఉంటుంది. అందుకే యోగులందరూ కూడా ఎలా ఉంటారంటే ప్రసన్న వదనులై ఉంటారు. గురువులు కాదమ్మా, గురు భక్తులు కూడా ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. ఆశ్రమానికి రాంగులోనే ఒక ఆమె చూసి, ఏంది పెన్నామా ఏడ్చినట్టే ఉంది ఆమె, ఏడుతుంది అండి అంటే ఆనందం లేదు. సరే, కారణాలు రకరకాలు ఉండొచ్చు, వాళ్ళ కారణాలు వాళ్ళ. కానీ భగవద్గీతలో పరమాత్మ ఏమని చెప్తున్నారంటే
అసోస్య నన్వచోచస్వం ప్రజ్ఞా వాదాంశ భాససే గతాసూంచ నాను శోచంతి పండితాః. పరమాత్మ ఏమని చెప్తున్నారు? ఈ ప్రజ్ఞ ఉన్నటువంటి వాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు, బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? రెండిటి కోసం దుఃఖించరంట. అమ్మ, ఇది మనకి తెలిస్తే చాలు. దేనికోసం దుఃఖించకూడదు అంటే మరణించిన వారిని గురించి దుఃఖించకూడదు, అలాగని జీవించి ఉన్న వాళ్ళని గురించి కూడా దుఃఖించకూడదు. రెండిటి కోసం దుఃఖించకూడదు. మంచి స్టేట్మెంట్ ఇచ్చారుగా పరమాత్మ. జీవించి ఉన్న వాళ్ళని గురించి దుఃఖించకూడదు, మరణించిన వాడిని గురించి కూడా దుఃఖించకూడదు. ఇప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తున్నట్టు? ఈ సమాజంలో ఏడ్చే వాళ్ళందరూ దేని గురించి ఏడుస్తున్నట్టు? జీవించిన వాళ్ళ కోసమా, మరణించిన వాళ్ళ కోసమా? ఈ రెండూ కాకుండా ఉంటే ఏడవచ్చట. ఈ రెండింటి కోసం ఏడవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అవి కాలానుగుణంగా ఈ ప్రపంచంలో అవి కాలంలో గడిచిపోతాయి, కరిగిపోతాయి. ఏది శాశ్వతంగా ఉండదు. కాలానుగుణంగా మార్పులు సహజసిద్ధంగా జరుగుతూ ఉంటాయి. ఎలా ఈ కాలంలో మనం పుట్టామో కాలంలోనే కరిగిపోతాం, నశించిపోతాం. ఓకే, ఒక క్లారిటీ వచ్చింది. అందుకే యోగి ఎలా ఉండాలి అంటే నిత్యము ఆనందంగా ఉండాలి, నిత్యము చిరునవ్వు చిందిస్తూ ఉండాలి. ఇప్పుడు అమ్మగారు ఉన్నారుగా, నాయనగారు కానీ అమ్మగారు కానీ ఎలా ఉంటారు? ఎప్పుడైనా అమ్మగారి ముఖంలో మనకేమైనా తేడా కనపడదా? ఎప్పుడు వికటాటహాసం చేయరు, అలా అని ఫీల్ అవుతూ ఉండరు. ఎప్పుడు చిరుమందహాసంతో చిరునవ్వు చిందిస్తూ కనపడతారు అమ్మగారు. ఎంత క్యూట్గా ఉంటారు, ఎంత మంచిగా నవ్వుతారు, చూస్తేనే నమస్కరించాలనేట్లుగా ఉంటుంది అమ్మగారి యొక్క రూపం. అవునా కాదా? మీరు చూడండి, విష్ణుమూర్తిది కానీ, కృష్ణుడిది కానీ, రాముడిది కానీ, దుర్గాదేవిది కానీ, ఏ దేవతా రూపమైన, ఏ దేవుడి రూపమైన ఏడుస్తూ ఉన్న దేవుడి రూపాలు ఎప్పుడన్నా చూసారా ఎక్కడైనా మీరు? అమ్మ, ఈ దేవుళ్ళని ఎక్కడైనా ఏడ్చినట్టు చూసారా? ఏడవరు వాళ్ళు. ఎందుకంటే మన ఏడుపు పోగొట్టేవాళ్ళు వాళ్ళు అవతరించింది ఎందుకోసం? మన ఏడుపు పోగొట్టేటువంటి వాళ్ళు, మన దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాళ్ళు దుఃఖించకూడదు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎందుకంటే ఒక ఆయనకి కళ్ళు లేవట, ఆయన ఆ ఊరు వచ్చిండి ఎక్కడికో వెళ్ళాలి. ఆయనకి అడ్రస్ తెలియదు. ఆయన అడిగిందంట, నేను చూపిస్తారా అండి అన్నాడంట. ఇక ఆయన నమ్మి నేను వెళ్ళొచ్చా? పోతాడు. ఈయన తీసుకొని పోతానంటే ఊరంతా తిప్పుతానంటే వీడు ఎట్ట నమ్ముతురు? ఎంత పిచ్చోడైతే నమ్మాలా? అలాగే వాడే ఏడుస్తూ ఉంటే, వాడి జబ్బుకు వాడేకే మందు దొరక్క వాడే ఏడుస్తూ ఉంటే మన ఏడుపు ఎట్లా పోగొడతారు? వెళ్తూ ఉంటే పొరపాటున కాలు బురదలో పడ్డది. బురదలో పడితే కడుక్కోవడానికి నీళ్ళు వేయండి, బురద పోవట్లేదండి. మళ్ళీ బురద నీళ్ళే తీసుకొచ్చి ఇచ్చారంట. పోయిద్దా? బురదలో పడ్డటువంటి ఆ బురదను పోగొట్టుకోవాలండి, మట్టి పోగొట్టుకోవాలంటే శుద్ధ జలం కావాలి, శుద్ధమైనటువంటి నీళ్లు కావాలి. మళ్ళీ మట్టితో ఉన్న నీళ్ళే తెచ్చుకుంటే, మురికి నీళ్ళతో కడుక్కుంటే ఇంకా ఎక్స్ట్రా అంటుంది తప్ప పోదు. అలాగే దుఃఖరహితుడైనటువంటి వారు మాత్రమే, అర్థమైందమ్మా, జ్ఞానాన్ని సమగ్రంగా అనుభూతి చెందినటువంటి యోగి మాత్రమే ఇంకొకటి యొక్క దుఃఖాన్ని పోగొట్టగలుగుతాడు. ఓకే, ఎంత క్లారిటీగా చెప్పారు. అయితే అలాంటి మహాత్ముడు దర్శింపచేసినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానంతో జీవించినటువంటి వాడికి దుఃఖం దరిచారదు. అందుకే మనకి బాధలు రావట్లేదని కాదమ్మా. ప్రపంచంలో ఒక శరీరాన్ని ధరించిన తర్వాత ఖచ్చితంగా శరీర ధర్మాలను మనం అనుభవించాల్సిందే. కొన్నిటికి ఆప్షన్ లేదు, ఖచ్చితంగా. అట్లా అని చెప్పి అక్కడే కూర్చుంటున్నామా, మనం ఏడ్చుకుంటూ కూర్చుంటున్నామా? కాదు. ఇందాక మనకు చెప్పారు, అంటే యోగి అయినటువంటి వాడు సహనంతో ఉంటాడు, తితిక్ష ఉంటుంది. తితిక్ష, సహన శక్తి ఉన్నటువంటి వాడు ఓర్చుకుంటాడు. ఆప్షన్ లేదు. ఇప్పుడు ఎండొచ్చిందమ్మా, ఏం చేస్తాం? ఓర్చుకోమా? అట్లే ఓర్చుకునేటువంటి మనస్తత్వం యోగులకు ఉంటుంది. కాబట్టి కష్టం వచ్చినా కానీ వాళ్ళు తట్టుకోవడానికి ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నారు. మనం కూడా అలా ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనుకోండి. ఎండలోనే ఇప్పుడు సపోజు బస్ స్టాప్ దాకా నడిచి వెళ్ళాలన్నాను అనుకోమ్మ, మనం ముందే చెప్పుకొని ప్రిపేర్ అయ్యి ఉంటే ఓకే. ఏమండి మీరు కారులో తీసుకెళ్తా అన్నారుగా, మరి నాకు ఇప్పుడు ఎండలో నడిపిస్తున్నారు, నేను ఎట్లా నడిచానండి? ఏడ్చుకుంటూ పోతే ఏడిపే వస్తాయి, 4 అడుగులకే ఏడుపు వస్తాయి. ముందే మనం ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనుకోమ్మ, ఏం కాదు. అక్కడ కాదు, దాని అవతల ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత కుసుమా గారింటి దాకా కూడా నడిచిపోగలుగుతాం. ఇబ్బంది ఉంటుందా? ఏముండదు.
ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఆధ్యాత్మికంలో ఆ గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని ఎలా జీవించాలో ముందు ఒక ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలి? ప్లాన్ చేసుకున్నప్పుడు దుఃఖం అనేటువంటిది రానే రాదు. అది కష్టమైనా కానీ మనం ఓర్చుకొని ఆనందంగానే ఉంటాం. కష్టం రాదని కానీ వస్తుంది, అది సహజ లక్షణం. అర్థమైందా? గొంగటి తెలుసుకమ్మా, గొంగట్లో అన్నం పెట్టుకొని తింటుంటే వెంట్రుకలు వస్తున్నాయంట. ఏంటండి వెంట్రుకలు వస్తున్నాయనంట. రాకుండా ఉంటే అదేమన్నా వెండి ప్లేటా అమ్మ? దాని లక్షణం అది. వెంట్రుకలు ఉన్నటువంటి పాత్రలో పెట్టుకొని తిన్నప్పుడు వెంట్రుకలు రాక ఇంకేం వస్తుంది? అలాగే శరీరం అంటే దుఃఖభూయిష్టమైనటువంటిది. మీకెవరు చెప్పారంటారు? ఇది దుఃఖభూయిష్టమైనది మీకెవరు చెప్పారు? నేను చెప్పేది కాదు, సాక్షాత్తు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు. దుఃఖాలయం అశాశ్వతం. శరీర లక్షణాన్ని పరమాత్మ ఏమని చెప్పారు? ఇది దుఃఖాలకు నిలయమైనటువంటిది, ఇది అశాశ్వతమైనటువంటిది. దీంట్లో సుఖాలు పొందాలని అనుకోవడం కరెక్ట్ కాదు. దాని లక్షణాన్ని అది ప్రకటితం చేస్తుంది. అర్థమైందమ్మా? ప్రతి ఒక్కళ్ళం కూడా అమ్మ 7 ఎండలు ఎక్కువ అంట, 7 వానలు ఎక్కువ అంట, 7 చలి కూడా బాగుంటుందంట. మరి ఎండాకాలం ఎండ రాక, వర్షాకాలం వర్షం రాక, చలికాలం చలి రాక ఏమొస్తుందమ్మా? అవి ఋతుపవనాలను మనం ఆపగలుగుతామా? లేదు. ప్రకృతిలో ఏ ధర్మం నడవాలో అది నడుస్తుంది. కాకపోతే దాన్ని తట్టుకునేటువంటి శక్తిని ఇవ్వమని భగవంతుని ప్రార్థించాలి. ఆ పద్ధతిగా మనం ప్రిపేర్ చేయగలగాలి మన శరీరాన్ని, మన యొక్క మనసును, శరీరాన్ని, ఇంద్రియాలను దానికి తగ్గట్లుగా మనం రెడీ చేసుకుంటే దుఃఖం అనేటువంటిదే ఉండదు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు లోపల దర్శించాం, బయట కూడా అదే రూపాన్ని దర్శించమన్నారు. లోపల ఏ రూపాన్ని దర్శించినమో బయట కూడా అదే రూపాన్ని దర్శించాలని చెప్పారు. బయట ఉండేటువంటి ప్రతి వస్తువులో కూడా పరమాత్మే ఉన్నాడు అని మనం తెలుసుకోగలిగినాం అనుకోండి, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాలా? దైవాన్ని దర్శించడానికి ఇంకే ఊరు వెళ్ళాలా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఈ గోడలో కూడా దేవుడు ఉన్నాడని మీకు అర్థమైంది అనుకోమ్మా, అర్థమైందమ్మా? ఈ టీపాయిలో కూడా దేవుడు ఉన్నాడనే విషయం మీకు అర్థమైంది అనుకోండి, ఈ టవల్లో కూడా దేవుడు ఉన్నాడని మీకు అర్థమైంది అనుకోండి, ఈ స్టోన్లో కూడా దేవుడు ఉన్నాడని మీకు అర్థమైంది అనుకోండి, అన్నిటిలో దైవమే ఉన్నాడు అనే జ్ఞానం మీకు దృఢమైతే, అన్నిటిలో దైవాన్ని మీరు చూడగలిగితే, ఇప్పుడు మరి దైవాన్ని దర్శించడానికి ఇంకో చోటుకు వెళ్ళాలా మీరు? ఏమండి ఇక్కడ దేవుడు మంచిగా ఉంటాడండి, అక్కడ దేవుడు బాగుంటాడని అనగలుగుతామా అమ్మ? ఇక్కడ తక్కువ దేవుడు ఉంటాడండి, అక్కడ ఎక్కువ దేవుడు ఉంటాడని అనగలుగుతామా? అట్లా ఉంటుందా? అంతటా ఒకే దేవుడు కదా. పిపీలకాది బ్రహ్మ పర్యంతం వరకు కూడా ఒకే చైతన్యం అనుస్యూతమే వ్యాపించి ఉందన్నారు. విశ్వం విష్ణు వషట్కార అని చెప్పారు. ఈ విశ్వమునందంతటా విష్ణుమూర్తి అనుస్యూతమే వ్యాపించి ఉన్నాడు. విష్ణుహో వ్యాపకశీలత్వ అని చెప్పారు. ఈ విశ్వమునందంతటా కూడా అణువణువునందు కూడా ఆ యొక్క పరమాత్మే ప్రకటితమవుతూ ఉన్నాడని. మరి ఇంత క్లారిటీగా మన ఋషులు సర్వంలో దర్శించి ఈ విశ్వమునందంతటా పరమాత్మే వ్యాపించి ఉన్నాడు, అట్టి స్వరూపాన్ని మీరు దర్శించాలి. అలా దర్శింపజేసేటువంటి యోగమే విశ్వరూప సందర్శన యోగం అని మనకు 11వ అధ్యాయంలో పరమాత్మ ఒక టైటిల్ కూడా ఇచ్చారు. అయితే అలా దర్శించాలంటే ముందు మన లోపల దర్శించాలి. నతుమాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షువు పశ్యమే యోగమేశ్వరం అన్నారు. ఓ అర్జున, నా యొక్క ఐశ్వర్యాన్ని దర్శించు. ఐశ్వర్యం అంటే విశ్వమే. పరమాత్మ విభూతి యోగం అని చెప్పారు 10వ అధ్యాయంలో. ఏమని చెప్పారు? విభూతి. చాలామంది విభూతి అంటే మనం పెట్టుకునే విభూతి తీసుకొచ్చి పెడతాం, కానీ పరమాత్మ విభూతి అన్నదానికి అది చెప్పాల నిర్వచనం. విభూతి యోగం అంటే ఈ చరాచర జగత్తంతా నేనే వ్యాపించుకున్న, ఈ జగత్తు మొత్తం కూడా నా యొక్క ఐశ్వర్యం, ఇదంతా నా మహిమ, ఇదంతా నా విభూతి అని చెప్పారు. అబ్బా, ఇదంతా ఆయన విభూతి. ఇందులో పరమాత్మ కానటువంటిది ఏముంది అమ్మ? ఈ జగత్తు మొత్తంలో పరమాత్మ కాకుండా పరమాత్మ యొక్క స్పర్శ లేకుండా ఉనికి కలిగి ఉన్నటువంటి వస్తువు ఒక్కటైనా ఉందా? అణువణువునందు కూడా పరమాత్మే వ్యాపించి ఉంటే ఆయన స్పర్శ లేకుండా దీనికి ఉనికి ఉందేనని ఏమన్నా చెప్పమనండి. లేదు.
అంతటా అన్నిటి యందు కూడా ఆయనే అనుస్యూతమై వ్యాపించి ఉన్నాడు. ఒక క్లారిటీ వస్తే ఆ జ్ఞానం మనకు దృఢమైతే ఇంకా వేరే ఆలోచిస్తామా? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి భావన మనకుంటుందా? ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే విశ్వమునంతటా పరమాత్మని దర్శించేటువంటి జ్ఞానం మనకి అప్పుడు సాన్నిధ్య మాత్రాన అంటే నువ్వప్పుడు పరమాత్మకు సమీపంలోనే ఉన్నట్టు. మనకి ఏమని చెప్తారంటే పరమాత్మ నీకు ఎంత దగ్గరగా ఉన్నాడు అని చెప్పని ఒక క్వశ్చన్ వేశారు అక్కడ. పరమాత్మ నీకు ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడా, అదే 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాడా, లేదా 250 మీటర్స్ దూరంలో ఉన్నాడా, 100 మీటర్స్ దూరంలో ఉన్నాడా, 50 మీటర్స్ దూరంలో ఉన్నాడా, 10 మీటర్స్ 1 మీటర్ దూరంలో ఉన్నాడా, 1 ఇంచ్ దూరంలో ఉన్నాడా అని ఇట్లా ప్రశ్న వేస్తే ఎంత దూరంలో ఉన్నాడు అంటే ఆయన ఒకటే ఆన్సర్ చెప్పాడు, నా యొక్క ప్రాణం కంటే కూడా నాకు పరమాత్మ దగ్గరగా ఉన్నాడని చెప్పారు. మీకు అత్యంత సమీపంగా ఉంది ఎవరంటే నా ప్రాణం. అర్థం, ప్రాణమే మనకి దగ్గరగా ఉందంట. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నా, ప్రాణం కంటే కూడా దగ్గరగా ఉన్నాడు పరమాత్మ. ఎందుకంటే పరమాత్మ ఉంటేనే ప్రాణం కూడా ఉనికి కలిగి ఉంది. పరమాత్మ యొక్క స్పర్శ లేకుండా ఈ యొక్క ఉపాధి ఎందుకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా జరిగేటువంటి అవకాశం లేదు. ఓకే, లోపలే కాదు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు అనేటువంటి జ్ఞానం మనకి దృఢమైందనుకోండి అమ్మా. దృఢమైతే అలా దృఢమైనటువంటి వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సమస్త పదార్థాల యందు పరమాత్మే కనిపిస్తున్నాడు. సమస్త వస్తువుల యందు, సమస్త ప్రాణులన్నింటి యందు కూడా పరమాత్మే కనిపిస్తూ ఉన్నాడు. ఇది కదా జ్ఞానం అంటే, ఇదే కదా. పరమాత్మ ఏమని చెప్పారు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన అని చెప్పారు. ఎంత క్లారిటీ చెప్పారు. పరమాత్మ ఒక డయాస్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఒక డయాస్ క్రియేట్ చేసి విద్యా వినయ సంపన్నే, విద్యా వినయం ఉన్నటువంటి పండిట్ని ఒకవైపు నిల్చోపెట్టాడు. బ్రాహ్మణి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి, గవిహస్తిని ఏనుగుని, అలాగే శునిచైవ ఒకవైపు బ్రాహ్మణుని నిల్చోపెట్టారు. దాని బ్రాహ్మణుడు తర్వాత ఒక గోవుని నిల్చోపెట్టారు. గోవు తర్వాత ఒక కుక్కను నిల్చోపెట్టారు. కుక్క తర్వాత ఒక ఏనుగుని నిల్చోపెట్టారు. ఏనుగు తర్వాత ఇంకేమి నిల్చోబెట్టారు? ఆ యొక్క కుక్క మాంసమును వండుకొని తినేటువంటి చండాలను నిల్చోబెట్టారు. ఇంకోవైపు కుక్క మాంసాన్ని వండుకొని తినేటువంటి చండాలను నిల్చోబెట్టారు. ఎంతమంది నిల్చోబెట్టారు డయాస్ మీద? ఎంతమంది ఉన్నారు? 3 4 ఇంకే మొత్తం ఏం గుర్తుకొస్తే చెప్పండి. బ్రాహ్మణయ్య గారు, ఆవు, కుక్క, ఏనుగు, కుక్క మాంసం తినేటువంటి చండాలుడు. మొత్తం ఎంతమంది? 5. 5టిని ఒక డయాస్ మీద నిల్చోబెట్టారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఎవరు చెప్పారు? నేను చెప్పింది కాదు. శ్రీకృష్ణ పరమాత్మని 5గా నిల్చోబెట్టి ఈ 5గురిని సమానంగా చూడన్నారు. ఇక్కడ వచ్చిందనమాట టెక్నికల్ ప్రాబ్లం. అప్పటి వరకు భగవద్గీత మొత్తం విన్నాడు, పారాయణం చేసిండు, వినడం మొత్తం అయిపోయింది. ఇప్పుడు 5గురిని సమానంగా చూడాలంటే బ్రాహ్మణయ్య గారు కనబడ్డాడు, దండం పెట్టడానికి ఏం అభ్యంతరం లేదు. అర్థమైందయ్యా? బ్రాహ్మణయ్య గారు కనబడితే నమస్కారం చేయడానికి నో ఫీలింగ్, నో ప్రాబ్లం. అర్థమైందమ్మా? ఆవు కనబడ్డది, ఏమైనా దండం పెట్టడానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందమ్మా? ఏముండదు. ఆవుకి దండం పెట్టడానికి అభ్యంతరం లేదు, బ్రాహ్మణయ్య గారికి దండం పెట్టడానికి కూడా అభ్యంతరం లేదు. ఇప్పుడు ఏనుగు కనబడది, ఎంతమంది దండం పెడతారు? చెప్పలేము. కుక్క కనపడది, ఎంతమంది దండం పెడతారు? కనపడితే రాయి ఉంటే తీసుకొని వేస్తారు తప్ప కుక్క దండం పెట్టే వాళ్ళు ఎంతమంది కనపడతారు? వాళ్ళు కూడా తక్కువే. ఇంకొక ఆయన ఉంటాడు, ఆ కుక్కను కోసుకొని వండుకొని తినేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు దండం పెడతారు ఎవరైనా? పెట్టగామా. కానీ పరమాత్మ ఏమంటున్నారు? ఈ 5గురిని మీరు సమానంగా చూడగలిగితే మీరు యోగులని అర్థం. నేను చెప్పిన భగవద్గీత మీకు అర్థమైనట్టు గుర్తన్నాడు. గృహప్రవేశం అయిందనుకోమ్మా, మనం ఆవును తీసుకొని వస్తాం. ఏనుగును కానీ, గుర్రాలను కానీ, కుక్కలను కానీ ఎవరైనా తీసుకొచ్చే వాళ్ళు ఉంటారా? ఉండరు.
తీసుకొస్తే ఒకళ్ళు పంతులు గారు, ఒకవేళ నేను భగవద్గీత చదువుకున్నాండి, మా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, అన్నిట్లో పరమాత్మ ఏమన్నాడు అని చెప్పారు, మాకు ఏదైనా ఒకటే అండి, కుక్క అయినా పర్వాలేదండి, పిల్లైనా పర్వాలేదండి, మేము ఏదైనా తీసుకొస్తామంటే ఏమేమి ఎంత గురువు గారు చేస్తే మాత్రం ఎంత భగవద్గీత ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారానే? ఎవరైనా ఉంటారా ఇట్లా కుక్కలు తీసుకొని వస్తారా, పిల్లులు తీసుకొని వస్తారా ఎవరైనా ఇంట్లోకి? తెస్తే ఆవును తెస్తే ఒక అర్థం, అది వేరు. ఎంత జ్ఞానం తెలుసుకున్నాం, పిల్లిలో ఆత్మ ఉందని చెబితే తీసుకొని వస్తారా? కుక్కలో ఆత్మ ఉందంటే అంటే కుక్కను తెచ్చుకుంటే ఏమనరా? ఇప్పుడు వాటికి రకరకాల పేర్లు వచ్చినాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆవు కంటే చాలా కాస్ట్లీ అయిపోయినాయి అవి. ఇప్పుడు ఒకప్పుడు ఆవులు కాస్ట్లీ అని, ఇప్పుడు ఆవుల కంటే కూడా అవే కాస్ట్లీగా. ఆవును కారులో తిప్పిన వాళ్ళు లేరు, కానీ వాటిని కారులో తిప్పేవాళ్ళు. వాళ్ళకి కుక్కలకి ఏసీ రూములు ఉన్నాయి, కానీ ఆవులకి ఏసీ రూములు లేవు చాలా చోట్ల. కల్చర్ మారిపోయింది. సరే, వాటి అదృష్టం, అవి చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఆసుకాన అని అవి అనుభవిస్తున్నాయి. ఓకే, అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గమ్యస్థిని శుంచైవ స్వపాకిచ పండిత సమదర్శన అని చెబితే మనం సమంగా దర్శించలేకపోతున్నామంటే కారణం లోపం వస్తువులో ఉందా, మనలో ఉందంటే. మన దృక్కోణంలో మార్పు ఉంది, మన యొక్క ఆలోచనలోనే మార్పు ఉంది. మనం ఆలోచనను మార్చుకోవాలి, మన యొక్క జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవాలి. అప్పుడు సర్వంలో దైవాన్ని మనం చూడగలుగుతాం. సర్వంలో దైవాన్ని చూసినప్పుడు, ఆ జ్ఞానం దృఢమైనప్పుడు ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. దైవం నీచంతే ఉంటాడు, నీవే దైవం అని తెలుసుకోగలుగుతావు. నీవే దైవం అని తెలుసుకోగలుగుతాం. అలా నీవే దైవం అని తెలుసుకొని సమస్త ప్రాణికోట్లన్నింటి యందు కూడా దైవమే ఉన్నాడనేటువంటి జ్ఞానం నీకు దృఢమైతే ఎంతమంది ఇంకా ఆలోచిస్తారు? సపోజ్ ఉదాహరణకి ఒక్క మాట చెప్పి కంక్లూషన్. దేహభ్రాంతి, దేవతా భ్రాంతి. ఏ భ్రాంతి? ఒకటి దేహభ్రాంతి, రెండు దేవతా భ్రాంతి. మహావాక్యాల మీద మన ఆశ్రమంలో క్లాస్ చెబితే ఒక అమ్మగారు వచ్చారనమాట వేరే చోటు నుంచి. వారు వెళ్ళేప్పుడు చెప్పారనమాట, గురువుగారు నేను ఇప్పటి వరకు కూడా దేవతా భ్రాంతిని విడిచిపెట్టలేకపోయాను. నేను దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను. నేను చాలామంది గురువుల దగ్గరకు వెళ్ళాను, చాలా చోట్లకి, ఎన్నో చోట్లకి వెళ్ళాను, కానీ ఇట్లా దేవతా భ్రాంతిని కూడా విడిచిపెట్టాలి, దేవతలను ఆరాధించడం కూడా ఒక భ్రాంతి, అవి కూడా మనకు బంధహేతువే అవుతుందని, అది కూడా మన మోక్షానికి ఆటంకం అవుతుంది అనేటువంటి విషయం నాకు ఎప్పుడు వరకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే భ్రాంతులు పోవడానికే మనం దైవాన్ని ఆరాధిస్తామని చెప్తారు కదా. దైవాన్ని ఆరాధించడం కూడా ఒక భ్రాంతి అనేటువంటి విషయం నాకు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు గురువుగారు, మీరు చెప్పారు. ఈ రోజు నుంచి నేను దాన్ని మార్పు చెందే ప్రయత్నం చేస్తా, తగ్గించుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పారు. అర్థమైందమ్మా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వేరే గురువుగారు. ఇప్పుడు మనం దేవుళ్ళు అనుకునే వాళ్ళు ఎవరమ్మా? లోకంలో 33 కోట్ల దేవతలు అంటారు. సరే, ఎంతమంది దేవుళ్ళు ఉంటే మెయిన్ ముఖ్యంగా 3 ఉంటారు కదా, బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు. బ్రహ్మదేవుడు అనగానే సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు అమ్మవారితో కలిపి చెప్పుకోవాలమ్మా. సరస్వతీ సమేత బ్రహ్మదేవుల వారు, అర్థమైందమ్మా. లక్ష్మీ సమేత విష్ణుమూర్తి స్వరూపం, లక్ష్మీనారాయణులు, పార్వతి పరమేశ్వరులు, అమ్మవారు, స్వామివారు. ఈ 6 అయితే ముఖ్యమేగమ్మా, మెయిన్ ముఖ్యమే కదా. ఈ వీళ్ళు కాకుండా గణపతి దేవుడు రోజు మరి శుక్లాంబరధరంతో మొదలు ప్రారంభిస్తారు, రోజు ప్రారంభిస్తారు చాలామంది, శుక్లాంబరధరంతో ప్రారంభిస్తారు. అలాగే మరి కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి దేవుడేగమ్మ. మరి ఇవి కాకుండా వాయుదేవుడు, భూదేవత, అర్థమైందమ్మా, అగ్నిదేవుడు, వీళ్ళందరూ కూడా దేవతలే కదా. జలదేవత అంటామా అనరమ్మా? జలదేవత అంటారా అనరా? వీళ్ళందరూ దేవుళ్ళే కదా. సరే అనుకుంటే వీళ్ళు ఇలా, విష్ణుమూర్తి అంటే ఎన్ని చేతులు ఉంటాయి? విష్ణుమూర్తికి ఎన్ని చేతులమ్మా? ఎప్పుడు ఏం లేదా? 3 2 ఉంటాయి అంటారుగా. 4 చేతులు. 4 చేతులు ఉన్న దేవుడు విష్ణుమూర్తి, అర్థమైందమ్మా. 4 తలకాయలుంటే బ్రహ్మదేవుడు, 3 కళ్ళుంటే శివుడు, 3 కళ్ళుంటే శివుడు, అంతేగమ్మా. ఏనుగు ముఖం పెట్టుకున్నటువంటి ఆకారంతో ఉంటే ఆ దేవుడు వినాయకుడు. వినాయకుడేనా కాదా? వినాయకుడే. అంతేకమ్మా. నెమలి మీద వాహనం మీద వెళ్ళే దేవుడు అంటే
కుమారస్వామి. ఇట్లా మన దేవుళ్ళు అనగానే కొన్ని కొన్ని ఐడెంటిఫికేషన్స్ తోటి గుర్తించగలుగుతాం. వీళ్ళు దేవుళ్ళు అని మనం గుర్తిస్తూ. ఇప్పుడు సరస్వతి దేవుని ఉందనుకోమ్మా, అందరూ అమ్మవారులే, వాళ్ళు పట్టుకున్న వీణ పట్టుకొని ఒక అమ్మవారు కూర్చుందనుకోండి, సరస్వతీదేవి అంటే ఒప్పుకుంటామా ఒప్పుకోమా? ఎవరన్నా కాదండి లక్ష్మీదేవండి, కాదండి పార్వతీదేవి అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీకు తెలియదు అనుకుంటా, వీణ పట్టుకుంటే ఖచ్చితంగా సరస్వతి అమ్మవారే, మీకు తెలియదు అనుకుంటా ఇండికేషను, హింట్ ఇచ్చారు. వీణ పట్టుకుంటే, ఒక దేవతకి వీణ పట్టుకుంటే అసలు వీణకి సరస్వతీదేవికి మనకు అసలు ఏమైనా సంబంధం ఉందా? అది తెలియాలిగా, అవునా కదా? లక్ష్మీదేవి గుడ్లగోప వాహనం మీద వెళ్తుందంట, విన్నారమ్మ మీరు? లక్ష్మీదేవి వాహనం ఏంటి? గుడ్లగోప. ఏం లోకంలో ఎన్ని ప్రాణులు లేవమ్మా? అది ఏమి నచ్చలేదా? గుడ్లగోపనే ఎక్కాలి అమ్మవారు. ఒక ఆయన అండి, ఏ అమ్మ గుడ్లగోప పావురం మీద ఎక్కరాది, ఎంత క్యూట్గా ఉంటుంది, గుడ్లగోపం ఎట్లా ఎక్కినవు తల్లి నువ్వు? మేము అసలు ఎప్పుడు గుడ్లగోపం చూసి అసలు చూడడం అంట అమ్మ. ఇంకొక అమ్మవారు ఉంటుంది, సింహం మీద ఎక్కి కూర్చుంటారు ఒక అమ్మవారు, పులి మీద స్వారీ చేస్తారు, దుర్గాదేవి. ఓకే, వీళ్ళందరూ ఆరాధి. ఒక్క మాట మనకి, అసలు విష్ణుమూర్తి ఇలా 4 చేతులతో ఉంటాడని, బ్రహ్మదేవుడు 4 తలకాయలతో ఉంటాడని, శివుడు 3 కళ్ళతో ఉంటాడని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు? వాళ్ళు ఏ ఊరిలో పుట్టారు? ఎక్కడ పెరిగారు? వాళ్ళ అత్తమామలు ఎవరు? ఏమన్నా చెప్పగలుగుతారు ఎవరైనా? వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలీదు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలీదు. మనకన్నా తెలుసా? మీకు తెలుసా నేను అనుకుంటున్నా. నేనంటే చిన్నోడిని, ఇక్కడ ఉన్నోళ్ళ నేనే చిన్నోడిని కాబట్టి నాకంటే సీనియర్స్ కాబట్టి మీకు తెలియచ్చు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, మన ఋషులు ఏ ఉద్దేశంతో చెప్పారన్నది మనం గుర్తించాలి. అర్థమైందమ్మా? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలండి. ఇప్పుడు తెలంగాణ తల్లి అన్నారనుకోమ్మ, విగ్రహం పెట్టారా లేదా అక్కడ? అలాంటి అమ్మవారు ఉన్నారని ఎంతమంది చూస్తుంటారు? అలాంటి అమ్మవారిని, తెలంగాణ తల్లిని దాదాపు మీరైతే చూస్తుంటారేమో. పోనీ పొలిటీషియన్స్ అయినా చూస్తుంటారా? ఒక ఆయన అన్నాడు, ఏం తెలంగాణ తల్లి ఏంటండి, తెలంగాణ తండ్రి అని పెట్టొచ్చు అన్నాడు. కాంట్రవర్సీ. తల్లి ఏమి పెట్టాలా? తండ్రి ప్రధానం కదా, తండ్రి ఫోటో కూడా పెట్టచ్చుగా, తెలంగాణ తండ్రి అని పెట్టొచ్చుగా, భారత తండ్రి అని పెట్టొచ్చుగా, భారత మాత ఏంటండి, భారత తండ్రి కూడా పెట్టొచ్చుగా, తండ్రి ఏమైనా తక్కువ అన్నాడు. మనం ఒప్పుకుంటామా? ఇప్పుడు తల్లి అయితే ఏంటి, తండ్రి అయితే ఏంటి? అంటే ఒక ఇమేజ్ ఇచ్చారు, ఒక రూపాన్ని ఇచ్చారు, ఒక నామాన్ని పెట్టారు. మనం ఎంతవరకు దాన్ని ఆమోదించగలుగుతాం? మన జ్ఞానంతో మనం అలాంటి రూపంతో ఆ తల్లి ఉన్నది అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరైతే ఒప్పుకుంటారనుకుంటున్నా, మీరు చూసే ఉంటారు. ఎవరు చూడకుండా అయితే ఒక క్రియేషన్ జరిగిందంటే ఖచ్చితంగా చూసే ఉంటారు. అట్లేమ్మా తెలంగాణ తల్లెట్లో, ఆంధ్ర తల్లెట్లో, భారతమాత ఎట్లో, విష్ణుమూర్తి కూడా అంతే, శివుడు కూడా అంతే. చిన్న ఎగ్జాంపుల్, భూమాత అన్నారు. ఏ మాత? భూమాత. మనకి సినిమాలు చూసినాం అనుకోండి, త్రిశూలం పట్టుకొని ఒక అమ్మవారు నిల్చుంటుంది, దగ్గర మెరుపులతో కూడుకొని ఒక తేజస్తో ఉంటే ఈ అమ్మవారే భూమాత అన్నారు. అర్థమైందా? నిజంగా భూదేవి అలాంటి ఆకృతిలో ఉన్నదని ఎవరు చెప్పారు? ఇదంతా ఇది ఒక పదార్థం. ఈ పదార్థం వెనుక ఉన్న శక్తిని మనకు అర్థం కావటం కోసం అలా చెప్పారు. ఆ రూపంలో లేరు. మనకు అలా ఒక మనిషి ఆకారంలోనే చెబితేనే మనం నమ్ముతాం. విష్ణువుకి రూపం లేదు, విష్ణుమూర్తికి రూపం లేదు, శివుడికి రూపం లేదు, అమ్మవారికి రూపం లేదు, బ్రహ్మదేవుడికి రూపం లేదు. మనం మనుషులం కాబట్టి దేవుళ్ళు కూడా మనలాగానే ఉంటారనుకుంటున్నాం. విష్ణుమూర్తి కూడా మనలాగా మనిషిలాగానే ఉంటాడు అనుకుంటున్నాం. శివుడు కూడా మనలాగా మనిషిలాగానే ఉంటాడు అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే శివుడికి మనకు డిఫరెన్స్ ఏంటంటే మనకంటే సుప్రీం పవర్స్ ఉంటాయి ఆయనకి. మనం మానవులం కదా, మనలాగా ఉండేటువంటి దేవుడే కానీ ఆయనకు కొంచెం సుప్రీం పవర్ ఉంటుందని మనం విజువలైజ్ చేసుకున్నాం, ఊహించుకున్నాం అంతే. అర్థమైందమ్మా? దేవుళ్ళకి ఇలా మనం అనుకున్న రూపాలతో వాళ్ళు ఉండరు. ఒకచోట ఒక పండిట్ వెళ్తూ ఒక చోట ఒక కుక్క కనిపించిందంట.
కుక్క కనిపిస్తే దేవుడు, మీ దేవుడు గురించి నీకు తెలుసా? మాకెందుకు తెలియదండి, దేవుడు గురించి నాకు తెలుసు అన్నాడు. అదే దేవుడు ఎలా ఉన్నాడో నీ అవగాహనతో ఒకసారి నీ అనుభవాన్ని చెప్పు అని అంటే, దేవుడు తెల్లని కుక్క రూపంలో ఉంటాడు, ప్రకాశవంతమైనటువంటి నేత్రాలు కలిగి ఉన్నాయి అని చెప్పి వర్ణిస్తూ చెప్పారు. ఆ కుక్క వర్ణిస్తూ చెప్పిందంటే ఏమని చెప్పింది? అంటే ఒక కుక్క దేవుణ్ణి కుక్క రూపంలోనే ఉంటాడనుకుంటుంది. ఒక పిల్లిని మీరు అడగండి, పిలిచి దేవుడు ఎలా ఉంటాడని మీరు అడగండి, ఏమంటుంది? పిల్లి ఏమంటుంది? దేవుడు కూడా పిల్లి రూపంలోనే ఉంటాడంటది. అర్థమైందయ్యా? దేవుడికి ఇలాంటి రూపంలో ఉంటాడని చెప్పటం, దేవుడికి రూపం లేదు. అందుకే నాయన గారు మొదట రూపనామంబు లేకను రూఢిగాను ఆది మధ్యాంతములు లేని అచల గురుని మ్రొక్కి వినుతించి ప్రార్థించి మొదముతోను ఇతర సంకల్పములు లేని విమల చేరుతో అని చెప్పి మనకు స్టార్టింగ్లోనే చెప్పారుగా. మనం ఎలాంటి దేవుణ్ణి ఆరాధించాలో చెప్పారు కదా. అర్థమైనా? ఇంకేమైనా? పరమాత్మకు రూపం లేదు, కానీ అన్ని రూపాల వెనకాతల ఆ దేవుడే ఉన్నాడు. అన్ని రూపాల వెనకాల ఉన్నటువంటిది పరమాత్మ స్వరూపమే. అన్ని నామాల వెనకాల ఉన్నటువంటిది నామి అతడే. ఓకే అమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి దేవుణ్ణి మనం పట్టుకోవాలి? ఇప్పుడు దైవం అంటే ఎవరిని దైవంగా భావించాలి? ఒక నామము రూపము కలిగి ఉన్నటువంటి వాళ్ళను దైవంగా భావించాలా? కాదు. మనకు నాయనగారు చెప్పింది గుకారస్య గుణాతీత రుకారస్య రూపవచిత. గుణము రూపము లేనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అట్టి తత్వమే దైవమై ఉన్నది. అదే చరాచర జగత్తునందంతా వ్యాపించే అనుసూతమై ఉన్నదేనని మనకు స్పష్టంగా తెలియచేయటం అనేటువంటి జరిగింది. అలాంటి దైవాన్ని పట్టుకున్నటువంటి వాడు, అలాంటి స్థితిని అనుభూతి చెందినటువంటి వాడు చరాచర జగత్తునందంతటా దైవాన్ని దర్శించగలుగుతాడు. ఓకే అమ్మా. ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు లోకమంతా ఎర్ర కనపడిద్దంట, నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నల్ల కనపడిద్ది. ఆత్మ అనే కళ్ళజోడు పెట్టుకుంటే ఆత్మస్వరూపంగా కనిపిస్తుంది. ఈ జగత్తంతా ఆత్మస్వరూపంగా కనిపిస్తుంది. ప్రపంచాన్ని మార్చక్కల్లా, మార్చాల్సింది ప్రపంచాన్ని కాదు, మన దృష్టిని మార్చితే చాలు, మన ఆలోచనను మార్చితే చాలు. తన లోపల వెలుపల అంతటా కూడా ఆ యొక్క పరమాత్మే అనుస్థితమై వ్యాపించి ఉన్నాడు అనేటువంటి జ్ఞానము దృఢమైనటువంటి యోగి, అలాంటి స్థితిని పొందినటువంటి వాడు యోగికి దుఃఖము లేదు, నిరంతరం వారు ఆనందంతో ఉంటారు. అర్థమైందమ్మా? ఒక్క మాట చెప్పి కంక్లూషన్. మీకు రామకృష్ణ పరమహంస తెలుసు కమ్మా. రామకృష్ణ పరమహంసకి బాగా ఇష్టమైనటువంటి దేవుడు ఎవరు? కాళీమాత. కాళికాదేవంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారి దర్శనం కాలేదని బాగా ఏడ్చాడు, దుఃఖించితే ఆయన ఏడ్చితే వచ్చేటువంటి కన్నీళ్ళు అక్కడ ఉన్నటువంటి మట్టి మొత్తం తడిచిందంట. అక్కడ పొర్లి ఏడ్చాడట అమ్మవారి దర్శనం కాలేదని. చూడండి అమ్మ, ఈ ప్రపంచంలో నాకు దైవ దర్శనం కాలేదని బాధపడేవాళ్ళు ఎంతమంది ఉంటారు అమ్మ? నాకు దైవ దర్శనం కాలేదని బాధపడే వాళ్ళు ఉంటారు ఎవరైనా? చాలా తక్కువ మంది ఉంటారు. కానీ రామకృష్ణ పరమహంస దైవ దర్శనం కాకపోతే అంత దుఃఖించాడు. అర్థమైందమ్మా? అయితే ఇప్పుడు కనెక్షన్ పెరిగింది, అమ్మవారితో కనెక్షను పెరిగింది. ఇప్పుడు అమ్మవారితో కనెక్షన్ పెరగటం వల్ల ఇప్పుడు మంచిదే కాదా? మంచిదే కదా. అయితే ఒక గురువుగారు ఏమని చెప్పారంటే, అమ్మవారితో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ నువ్వు జన్మకు వస్తావని చెప్పారట. అమ్మవారితో బంధాన్ని కలిగి ఉంటే మళ్ళీ జన్మకు వస్తావని చెప్పారట. ఇది మన ఆయన నమ్ముతారా? రామకృష్ణ పరమహంస నమ్ముతారమ్మ మనం చెబితే? అందుకే ఏమని చెప్పారంటే, శిష్యుడికి ఉన్నటువంటి భ్రాంతిని పోగొట్టేటువంటి వాడు గురువు ఒక్కడు మాత్రమే. అందుకే ఏమని చెప్పారు, ఇలా కాకుండా నువ్వు గురువుని ఆశ్రయిస్తేనే నీకు మోక్షం వస్తుందని చెప్పారు. ఏమని చెప్పారు?
గురువును ఆశ్రయిస్తేనే మోక్షం. ఎందుకంటే మనకున్నటువంటి భ్రాంతి, మనకున్నటువంటి అహంకారం, మనకున్నటువంటి గర్వం విడిచిపెట్టాలంటే గురువు తప్పనిసరిగా అవసరమైనాడు. మనకి మామూలుగా పాండురంగ స్వామి కథలు చెప్పేప్పుడు నామదేవుడు ఉంటాడు. విన్నారమ్మ పేరు మీరు? ఏ దేవుడు? నామదేవుడు, జ్ఞానదేవుడు వింటారు కమ్మ. నామదేవుడికి ఉన్నటువంటి స్టెబిలిటీ, కెపాసిటీ ఏంటంటే డైరెక్ట్ పాండురంగ స్వామితోనే మాట్లాడతాడు. రోజు డైరెక్ట్గా పాండురంగ స్వామితోటే మాట్లాడతాడట నామదేవుడు. ఒకరోజు మిగతా వాళ్ళకి ఒకరోజు చక్రధారి తెలుసు కమ్మ, చక్రధారి వాళ్ళ ఇంటి దగ్గరలో ఒకసారి సత్సంగం జరుగుతుందట. సత్సంగం జరుగుతుంటే జ్ఞానదేవుడు వచ్చేసాడు, ఆత్మదేవుడు వచ్చాడు, వీళ్ళు మిగతా భక్తులందరూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఆయన గారు ఒక మాట చెప్పారట, అయ్యా వచ్చే వాళ్ళందరినీ కూడా ఒకసారి నువ్వు పరీక్ష చేయాలి అన్నారట చక్రధారిని. అంటే ఆయనకున్న స్టెబిలిటీ ఏంటంటే ఆయన కుండల వ్యాపారం చేస్తారన్నమాట, కుండలు కాల్చడం ఇవన్నీ తెలుసు అనమాట. అయితే ఆ వచ్చేవాళ్ళు ఈ శరీరాన్ని కట్టమంటారు కమ్మా, శరీరాన్ని కుండతో పోల్స్తారు కదా, ఇవి కాలిన కుండలా కాలని కుండలా నువ్వు చెక్ చేసి చెప్పాలన్నారట. అర్థమైంది? ఆ వచ్చేటువంటి భక్తులందరూ కూడా కాలిన కుండలా కాలన కుండలా నువ్వు చెక్ చేసి చెప్పాలన్నారట. వాళ్ళు వస్తూ ఉంటే ఆయన దగ్గర చెక్కది ఒకటి ఉంటుందన్నమాట, దాన్ని తీసుకొని ఇలా కొడతారనమాట. ఆయనకు అర్థమైపోయింది కాలింది కాలంది. అయితే అందరూ వస్తూ ఉంటే నామదేవుడు వచ్చాడు. నామదేవుడు వస్తే ఇలా కొట్టిండంట. కొడితే ఆయనకు సౌండ్ రాలేదట, తేడా వచ్చింది సౌండ్. తేడా వస్తే అప్పుడు ఈయన కాలలేదు, ఈ కుండ కాలలేదు, మిగతా వాళ్ళందరూ కాలారు కానీ ఈ కుండ కాలలేదు అన్నారు. ఓకే, మరి ఎందుకు కాలలేదు అంటే ఆయన గురువును ఆశ్రయించలేదు, గురువు ద్వారా జ్ఞానోపదేశం పొందలేదు, మంత్రోపదేశం తీసుకోలేదు, ఆ సాధన చేయలేదు. ఆయనకి ఇంకా సందేహాలు ఉన్నాయి, ఇంకా ఆయనకి అహం ఉంది తేల్చి చెప్పారు. ఓకే, అయితే నువ్వు నీ కుండ కాల్చుకోవాలంటే, నీ కుండ కాలాలంటే నువ్వు ఖచ్చితంగా గురువుని ఆశ్రయించవలసిందే అన్నారు. నాకు అవసరం లేదు, గురువులకు కూడా గురువు పాండురంగ స్వామి, నేను డైరెక్ట్గా పాండురంగ స్వామితోటే మీటింగ్ చేసుకోగలుగుతా, మాట్లాడగలుగుతా, నాకు అవసరం లేదంటాడు. సరే వెళ్ళి నీ స్వామిని అడుగు అంటాడు. వెళ్ళి ఆ పాండురంగ స్వామి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, మరి వీళ్ళందరూ ఈ కుండ కాలేదంటున్నారు, నాకు మోక్షం రాలేదంటున్నారు, నేను డైరెక్ట్ నీతోటే రోజు మాట్లాడుతున్నా కదా, మరి అది కరెక్ట్ కాదని చెప్పండి మీరు అంటాడు. అలా చెప్పేది కాదయ్యా, ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా మోక్షాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా గురువు అవసరమే అని చెప్తారు. నువ్వు కూడా మోక్షాన్ని పొందాలంటే వయా గురువు ద్వారా రావాల్సిందే అంటారు. అదేంటి స్వామి, నేను నీతోటే డైరెక్ట్గా మాట్లాడుతున్నా. ఓకే, నువ్వు నాతోటే మాట్లాడు, కానీ నీకున్నటువంటి భ్రాంతి, నీకున్నటువంటి అహంకారం అది పోవాలంటే గురువు ఖచ్చితంగా అవసరం అని చెబుతారు. అప్పుడు మరి సరే స్వామి, నాకు గురువే ఆడ దొరుకుతారు చెప్పండి. నీకు గురువు ఎక్కడ దొరుకుతారంటే, నీకు తెలియదు అంటున్నావు కాబట్టి సో పలానా చోట శివాలయంలో గురువుగారు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, ఆయనే నీకు జ్ఞానాన్ని కలిగిస్తారు, నీకు ఆ మోక్షానికి మార్గాన్ని సూచిస్తారంట. ఈయన అక్కడికి వెళ్తాడు. వెళ్తే ఆ గుళ్ళో ఎవరు గురువుగారు కనపడ్డా ఆయనకి? గుళ్ళో ఎవరు? పాత పడ్డ శివాలయం అది. గురువుగారు ఎవరు కనపడ్డాడు. తీరా మొత్తం గుడి మొత్తం బయట మొత్తం లోపల ఎదుకొస్తే చివరికి ఒక పిచ్చి ఆయన కనపడ్డాడు. ఆయన అంటే ఆయనకి పిచ్చి అలాగా అనిపించింది. ఏం డిఫరెన్స్ అని ఎందుకైనా అలా అనుకుండంటే, కాళ్ళు శివలింగం మీద పెట్టి పడుకున్నాడు ఆయన, అందుకని ఆయన పిచ్చోడు అనుకోండు. నిజంగా తెలివి గల్లోడైన ఎవరైనా కానీ శివలింగం మీద కాళ్ళు పెట్టి పడుకుంటారా? పడుకోరు. ఆయన పడుకుండు, అందుకని ఆయన పిచ్చోడని ఈయన అనుకున్నాడు. సరే మరి ఎంత లెక్క వచ్చినా సరే గురువు ఎవరు కనపడలేదు, మరి ఉన్నది ఈయన ఒక్కడే కదా, కాస్త మందలించుదాం, స్వామికి దండం పెట్టుకుందామని చెప్పి వెళ్తారు. ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు నువ్వంటే సో పలానా ఆయన ఏదో చెప్తారు. ఆయన చెప్పిన తర్వాత ఆ మాత్రం ఎవరో లేదా, దేవుడి మీద కాళ్ళు పెట్టి పడుకున్నాం అన్నాడు. దేవుడి మీద కాళ్ళు పెట్టి పడుకున్నాడు. నాకు కళ్ళు కనపడవయ్యా, పెద్ద వయసు, మరి ఎక్కడ కాళ్ళు పెట్టుకోవాలో తెలియదు, ఒకవేళ దేవుడు లేని చోట నువ్వు కాళ్ళు పెట్టి అంటాడు. ఆ కాళ్ళు తీసి దేవుడు లేని చోట పెట్టి అంటాడు. ఇప్పుడు ఆయన ఈ పాదాలు తీసి పక్కన పెడితే అక్కడ ఇంకో శివలింగం తయారైంది, అక్కడి నుంచి పాదాలు తీసి పక్కన పెడితే ఇంకో చోట శివలింగం తయారైంది. అంటే అప్పుడు ఈయనకి ఒక క్లారిటీ వచ్చింది. ఎస్, ఆయన కాదు పిచ్చోడు, నేను పిచ్చోడిని. పాండురంగస్వామి చెప్పిన గురువు ఇతనే, పాండురంగస్వామి చెప్పిన గురువు ఇతనే అని వెళ్ళి ఆయన పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి వేడుకొని, అయ్యా నన్ను తరింప చేయండి అని చెప్తారు. అంటే ఈయనకేమర్థమైంది?
పాదాలు తీసి పక్కన పెట్టడంలోనే శివలింగం తయారైంది. ఇంకో చోట కూడా శివలింగం. అంటే శివుడు లేని చోటు లేదు, దైవం లేని చోటు లేదు అనేటువంటి జ్ఞానం దృఢమైంది ఆయనకి. ఇంకా అలా దృఢమయ్యేసరికి ఇంకా ఆయన గురువుగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన గారు చెప్పినటువంటి పద్ధతిగా సాధన చేసి ముక్తిని పొందాడు. అర్థమైంది. అలాగే రామకృష్ణ పరమహంస కూడా సందేహ నివృత్తి కోసం తోతాపురిని ఆశ్రయించవలసి వచ్చింది. తోతాపురి దగ్గరికి ఎందుకు వెళ్తే ఏం చెప్పాడు? తోతాపురి దగ్గరికి వెళ్తే ఏమని చెప్పాడు? నీ బంధానికి నీకు మోక్షానికి అడ్డుగా ఉంది అమ్మవారేం చెప్పాడు. అది అమ్మవారు గురువుగారి దగ్గర పంపించింది. అమ్మవారు ఇప్పుడు ఎక్కడ పంపించింది? గురువుగారి దగ్గర. గురువుగారి దగ్గర పోతే గురువుగారు ఏమంటుండో, అమ్మవారిని ఆరాధించడమే అదే నీకు బంధకేతు అనడు, అదే నీ బంధానికి కారణం. అర్థమైందమ్మా? ఏమి బంధం అంటే ఒక నామాన్ని పట్టుకున్నాడు, ఒక రూపాన్ని పట్టుకున్నాడు. ఒక నామం రూపాన్ని పట్టుకుంటే అదే నీకు బంధం. అందుకే నాయన గారు ఏమన్నారు? రూపనామంబు లేక నువ్వు రూఢిగాను. నాయన గారు ఫస్ట్లోనే తెగ్గొట్టాను. మనం నాయన నువ్వు బంధాన్ని పెంచుకోవద్దు, ఒక రూపాన్ని ఒక నామాన్ని పట్టుకొని నువ్వు బంధాన్ని పెంచుకోవద్దు. నువ్వు రూపాన్ని నామాన్ని రెండింటిని విడిచిపెట్టు, అదే గురుస్వరూపము. నువ్వు ఆరాధించు, నీకు బంధం లేకుండా పోతుంది, ముక్తుడమవుతామని చెప్పారు. అర్థమైందమ్మా? మనం కూడా వెనక ఒక నామం రూపం పెట్టుకోవడం తప్పని కాదు. అర్థమైందమ్మా? పెట్టుకోవడం తప్పని కాదు. ఇప్పుడు అమ్మవారు ఎక్కడ ఉన్నారంటే అక్కడే ఉన్నారంటారా? అక్కడే ఉన్నారంటే అక్కయ్య గారు నైవేద్యాలని అక్కడే పెట్టాలి. కానీ మనందరికి పెట్టారుగా. అంటే మనందరికి ఎందుకు పెట్టారు? అక్కడ ఉన్న రూపమే మనందరిలో కూడా దర్శించారు వారు. అక్కయ్య గారు, అవునా కాదా? అంటే అక్కడ ప్రారంభమైంది, వారి దృక్కోణం అక్కడి నుంచే మారింది. ఫస్ట్ అక్కడే నిలిపారు, ఆ స్వరూపమే నాకు సత్యం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం గుర్తించారు? ఆ రూపమే సర్వత్రా వ్యాపించి ఉందని తెలుసుకున్నారు. సమస్త ప్రాణులలో అదే రూపము అనుశ్చితమై వ్యాపించి ఉందని తెలుసుకున్నారు. అప్పుడు అక్కడే పూజించక్కర్లేదు, ఇక్కడ పూజించినా ఎక్కడ పూజించినా దేన్ని పూజించినా కానీ ఆ యొక్క మనం సాధనలో ఉన్నట్లే. ఓకే, కాబట్టి మనం అట్టి నామరూపాలు లేనటువంటి, నామరూపాలకు అతీతమైనటువంటి ఆ యొక్క స్వరూపాన్ని మనం గుర్తించి ఆ భావంతో జీవించినట్లయితే సమస్త చరాచర జగత్తునంతటా కూడా ఆ భావంతో మనం ఉండాలి. అప్పుడు అలాంటి జ్ఞానముద్రుడమైనటువంటి యోగి నిరంతరం ప్రసన్న వదనంతో ఉంటాడు, ఆనందంగా జీవిస్తాడు. ఓకే అమ్మా, మనం ఈరోజు మరి పార్థివ్ గారి యొక్క ఆరాధన సందర్భంగా ఎందుకు ఇలా కూర్చున్నామంటే, పార్థివ్ గారు గురువు గారి దగ్గర ఏం తెలుసుకున్నారు, మనందరం కూడా వారు తెలుసుకున్నదే తెలుసుకున్నాం. కాకపోతే వారి ఆరాధన రోజున దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. గురువుగారు వారికి ఏం చెప్పారో ఆ జ్ఞానాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. గుర్తు చేసుకుంటే ఏం కలగాలంటే ఆనందం కలగాలి మనకి. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకుందామమ్మా. మనం డైరెక్ట్గా పైనుంచి ఊడిపడ్డామా? అవతార పురుషులమా మనం? ఇది కర్మశరీరమే కదా, కర్మలు చేస్తూ కర్మలను అనుభవిస్తూనే ఉన్నాం కదా. ఎక్కడైనా పొరపాటు జరగచ్చు. పొరపాటును సరిదిద్దుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ జన్మ సార్థకత చేకూరుతుంది. ఈ గురువును చేరినందుకు, గురుపాదాన్ని పట్టుకున్నందుకు ఈ జన్మను సార్థకత చేసుకున్నప్పుడే జన్మకు వచ్చినటువంటి ప్రయోజనం చేకూరుతుంది. ఈ జన్మను సార్థకం చేసుకుందాం. గురువు గారు చెప్పినటువంటి పద్ధతిలో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, జయతల సద్గురు ప్రభు మహారాజ్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.